వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకు పెద్దలకు ఎముకలకు బలాన్నిచ్చే శక్తివంతమైన రాగి మాల్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రాగుల్ని బాగా కడిగి ఆరబోసి బాగా ఎండిపోయాక వేయించుకొని పొడి చేసి ఉంచుకుందాం. తర్వాత ఒక చిన్న పాత్ర తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి 2 గ్లాసుల పాలు పోస్తాం. తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని 2 టీ స్పూన్ల రాగి పిండి తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకుందాం. ఈ విధంగా కలుపుకున్న రాగి మిశ్రమాన్ని బాగా మరిగిన ఆవు పాలలో స్లోగా వేసుకుంటూ కలియబెట్టుకోవాలి. ఈ విధంగా స్లోగా వేసుకుంటూ మనం కలియబెట్టాలి. బాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. బాగా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, లేదంటే త్వరగా ఉండలు కట్టేస్తుంది. తర్వాత తగినంత పింక్ సాల్ట్ వేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొద్దిగా గట్టిపడ్డాక ఒక పెద్ద టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసుకుందాం. ఆవు నెయ్యి కూడా వేశాక బాగా ఉడకనిద్దాం. ఇది జావలా తాగాలి అనుకుంటే కొంచెం నీళ్ళగా చేసుకోండి, లేదు దాన్ని తినాలి అనుకుంటే మాత్రం ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి. నేనైతే ఇలాగే చేసి పెడతాను మా బాబుకి. ఇది ఎవ్రీడే మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో ఇదే తింటాడండి ఇప్పటికి కూడా. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. రాగిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భోజనం తిన్నట్లు అనిపిస్తుంది. ఫుడ్ అలర్జీస్ ఉన్నవాళ్ళు మాత్రం డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోండి. రాగి ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది. పిల్లల్లో మెదడు డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.